మనమైతే రెడీ అయ్యి బయటకు వచ్చేసినాం. వచ్చేసరికి ఎల్లో కలర్ ఆటోస్ చాలా తిరుగుతున్నాయి టెంపుల్ కాడికి. సో మనం ఒక ఆటోని అడిగేసినాం, అన్న భూదేవి కాంప్లెక్స్ వస్తావా? బాయ్ సీదా చెప్పేసాను మాకు, వస్తా తమ్ముడు, 100 రూపాయలు అవుతుంది అన్న. సరే అన్న అని చెప్పేసి ఆటో ఎక్కేసినాం. సీదా పోతా ఉన్నాం. ఇక పోయే టైంలో అన్న ఏం చెప్పిండు అంటే ఇంకొక విషయం చెప్పి, తమ్ముడు అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు, ఫుల్ రష్ ఉంది, మీకు టికెట్ దొరికేసరికి నైట్ అవుతుందో ఏ టైం అవుతుందో తెలియదు అని చెప్పి. అన్న ఎట్లన్నా మళ్ళీ నాకు తెలియదు కదా, కొత్తగా వచ్చాను, ఫస్ట్ టైం వచ్చేసరికి తమ్ముడు సీదా ఫ్రీ దర్శనం అల్పిరి మెట్ల అక్కడ దించేస్తా, అక్కడ నుంచి వెళ్ళిపో సీదా, పైకి వెళ్ళిన తర్వాత టికెట్ ఇస్తారని చెప్పిండు. అవునా అన్న అని చెప్పేసిన, సరే అన్న మరి పోనీ అని చెప్పిన. అన్న ఎందుకన్నా ఒకసారి బూది కాంప్లెక్స్ కాడికి వెళ్ళన్నా అని చెప్పేసి నేనే అన్న, ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేస్తా అన్న అని చెప్పి. అంటే సరే తమ్ముడు అని చెప్పేసి బూది కాంప్లెక్స్ కాడికి, ఆడ జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు, ఒక్కొక్కరు నైట్ నుంచి నిలబడుతారంట. అసలు టికెట్లు దొరకలేవట. ఇదంతా కుదరదని చెప్పేసి అన్న అల్పిరి మెట్ల కాడికి తీసుకో అని చెప్పేసిన. సీదా భయ్య యూటర్న్ చేసేసిండు, అల్పిరి మెట్ల కాడికి తీసుకొని పోతా ఉండు. భయ్యా నమస్తే. భయ్యా చూస్తలేడు. సో మనం వెళ్ళిపోతున్నాం అడిగి. అయితే ఇక్కడ కింద లగేజ్ పెట్టుకునే ఉంది, ఇక్కడ పెడితేనే లగేజ్ పైకి వస్తాయంట. సో వాళ్ళు ఒక టోకెన్ కూడా ఇస్తారు, బ్యాక్ ఇలా పెట్టేసి ఒక ట్రక్లో పైకి వస్తాయి, అప్పుడు మనం పైకి తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వచ్చు, దర్శనంకి వెళ్ళిపోవచ్చు. సో అట్లనే కొబ్బరికాయ తీసుకున్నా, వచ్చేసిన ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసేయాలి. ఇక ఒక ఫ్యామిలీ కొడుతుందని చెప్పేసి మనం ఆయన వాళ్ళ తర్వాత మనం కొట్టేసి స్టార్ట్ చేద్దాం. సరే మన టైం వచ్చేసింది, నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు, బట్ అది కాదు. ఓకే, సో కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. చలో షెల్ స్టార్ట్. ఇక రిటర్న్ అని చెప్పేసి వెళ్ళిపోయినాం, అల్పిరి మెట్ల కాడికి వచ్చేసినాం. చూపిస్తా ఫ్రంట్ ఫేస్ ఎట్లుంటుందో. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. అంటే ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఇంతవరకు అయితే తిరుపతి రాని వాళ్ళ కోసం ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో దీని తర్వాతనే అల్పిరి మెట్లు అని చెప్పేసి తెలుగులోనే మనకు స్వచ్ఛమైన తెలుగులో రాసి పెట్టి ఉంటుంది. సో ఈ నుంచి స్టెప్ స్టార్ట్ చేయాలి. సో మనకైతే వీడియో తీయనే లేరు అక్కడ సెక్యూరిటీ గార్డ్కి, ఇట్లా కొద్దిసేపు అయిన తర్వాత తీసుకోండి అని చెప్పిండు. సరే అని చెప్పేసి ముంగడికి వచ్చేసిన, ఆడికే 100 స్టెప్స్ కంప్లీట్ చేసేసిన. బట్ ఎందుకో వెనుకకు లాగుతున్నాయి కాలు, ఎందుకంటే నేను అరుణాచలంలో 14 km నడిచినాం కదా, అటు నడిచి నైట్ అయింది, డైరెక్ట్ మళ్ళీ తిరుపతి వచ్చేసిన, అసలు రెస్ట్ లేదు. సో అయినా పైకి ఎక్కాలన్న తప్పన చాలా గట్టిగా ఉంది మనసులో. సో స్టార్ట్ చేసినాం, ఏ టైం అవుతుందో తెలియదు, చూద్దాం ఏ టైం అవుతుంది.